నమస్తే. మొత్తానికి ఫలితాల్లో చివరి స్టేజ్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి చాలా ఉత్కంఠగా ఇంట్రెస్టింగ్గా మార్చేశాయి ప్రజా తీర్పు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో బీజేపీకి స్పష్టమైన అధికారం కట్టబెట్టాయి. మెజారిటీ అత్యధిక లార్జెస్ట్ పార్టీగా అవతరించింది బీజేపీ. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్లో చేజార్చుకుంది. మరోవైపు తమిళనాడులో ఎవరూ ఊహించని విధంగా, ఎవరు అంచనా కూడా వేయని విధంగా టీవీకే విజయ దుందుభి మోగించారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించారు. అధికారంలో ఉన్నటువంటి డిఎంకే కూటమి ఇక్కడ లీస్ట్ స్థానాలు కైవసం చేసుకుంది. అదేవిధంగా కేరళలో యూడిఎఫ్ కూటమి అధికారం వైపు వచ్చింది. సో ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ అన్నీ కూడా ఎలక్షన్ ఫలితాల్లో స్పష్టంగా కనిపించాయి. ఒకసారి చూద్దాం ఫలితాల సరళి ఏ విధంగా ఉంది. మొదటి నుంచి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉన్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ చూద్దాం. పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 294 అసెంబ్లీ స్థానాల్లో ఇక్కడ బీజేపీ 190 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి. ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ 98 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతుంది. మొదటి నుంచి స్పష్టమైన మెజారిటీ కనిపించినప్పటికీ, పోటాపోటీగా ఉన్నప్పటికీ కూడా ఆధిక్యాలు ముందుకు వెళుతున్న కొద్దీ, ఈవీఎంలు ఓపెన్ చేస్తున్న కొద్దీ కూడా అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అక్కడి నుంచి తమ ఆధిక్యాలను కోల్పోతూ వచ్చింది. అదేవిధంగా బీజేపీకి ఆధిక్యాలన్నీ వెళ్తున్న పరిస్థితి ఉంది. సో ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ని ఆల్రెడీ బీజేపీ దాటేసింది. ఇక కాంగ్రెస్ ఇక్కడ ఒక చోట, లెఫ్ట్ పార్టీలు 2 చోట్ల, ఇతరులు 2 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇది పశ్చిమ బెంగాల్కి సంబంధించింది. మరో ఇంట్రెస్టింగ్ రాష్ట్రం తమిళనాడు వెళ్దాం. తమిళనాడులో ఎవరు ఊహించని విధంగా టీవీకే, తమిళిగ వెట్రిగ కళిగం, విజయ్ ఇక్కడ అధికారం, సీఎం పీఠం అధిరోహించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తమిళనాడులో కూటముల ఫైటే ఉంటుందనుకున్నాం, కానీ సింగిల్గా వచ్చి పోటీ చేసి విజయ్ ఇక్కడ అధికారానికి కావాల్సిన సీట్లు ఆల్మోస్ట్ కైవసం చేసుకున్నారు. ఇక్కడ టీవీకే విజిల్ పార్టీ 111 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికారంలో ఉన్నటువంటి డిఎంకే కూటమి 64 చోట్ల, ఏఐడిఎంకే కూటమి 59 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక కేరళ, అస్సోం, పుదుచ్చేరి ఇవి కూడా అలాంటి ఫలితాలనే కనిపిస్తున్నాయి. కేరళలో స్పష్టంగా యూడిఎఫ్ కూటమి విజయానికి కావాల్సిన సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. అట్లాగే అస్సోంలో ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏ కూటమి అక్కడ స్పష్టమైన విజయం దిశగా దూసుకెళ్తుంది. ఇది మొత్తంగా ఉన్న పరిస్థితి కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు వెల్లడైన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల సరళి ఈ విధంగా ఉంది. దీనిపై ప్రత్యేక చర్చా కార్యక్రమం అయితే కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సీనియర్ పాత్రికేయులు కందులు రమేష్ గారు. రమేష్ గారు నమస్తే అండి. రమేష్ గారు, ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి చూస్తున్నాం, చాలా ఫైట్ కనిపించింది. ఇటువంటి ఫైట్ ఎగ్జిట్ పోల్స్లో ఆ నెంబరింగ్ మనం చూసినప్పటికీ కూడా, కానీ బీజేపీ చివరి దశకు వచ్చేసరికి డబుల్ సెంచరీ మార్కుకు చేరువైపోయింది. ఎవరి ఓటింగ్ షేర్ని ఇక్కడ డైవర్ట్ చేసుకుంది? బీజేపీకి ఇంత భారీ విజయం ఎలా సాధ్యమైందండి? మీ అంచనాలు ఏంటి, మీ విశ్లేషణ ఏంటి సార్? ఇక్కడ 3 పాయింట్లు ప్రధానంగా చెప్తాను ఈ 5 రాష్ట్రాల ఎన్నికల గురించి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఇప్పుడు రిఫర్ చేస్తున్నటువంటి పశ్చిమ బెంగాల్ ఫలితం, అక్కడ బీజేపీ ఊహించిన దానికంటే మంచి ఫలితాన్ని కనబరిచింది. అయితే ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా మళ్ళీ అక్కడ తృణమూల్ కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పినా కూడా, కొన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీ రావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పారు అప్పుడే. ఒక్క తమిళనాడు విషయంలో మాత్రమే యాక్సిస్ మై ఇండియా అనేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ డిఎంకే వస్తుందని చెప్పారు. ఒక పాయింట్. రెండవది, పశ్చిమ బెంగాల్లో వచ్చిన ఫలితం కంటే కూడా తమిళనాడులో వచ్చిన ఫలితం చాలా ముఖ్యమైంది నా ఉద్దేశంలో. అవును, చాలా సిగ్నిఫికెంట్ అది. దానికి ఎందుకు అంత ప్రాధాన్యం ఉందంటే, పశ్చిమ బెంగాల్లో వచ్చిన ఫలితం బీజేపీ పెద్ద ఎత్తున గెలవడం అనేది ఖచ్చితంగా అది ఒక మేజర్ డెవలప్మెంట్, అందులో డౌట్ లేదు. మరి బెంగాల్లో మొదటిసారిగా బీజేపీ జెండా పాతోంది. అయితే బీజేపీకి ఆల్రెడీ బెంగాల్ అసెంబ్లీలో సీట్లు ఉన్నాయి భారీగానే. పోయిన ఎన్నికల్లోనే వాళ్ళకి 70 పైన వచ్చినాయి అసెంబ్లీ సీట్లు. సో సడన్గా 0 to పవర్ కాదు, ఏదో 0 తెచ్చుకొని ఒకేసారి పవర్లోకి వచ్చారు అని చెప్పడానికి లేదు. వాళ్ళు పోయినసారి ఎన్నికల్లోనే కొంత అక్కడ బలం పుంజుకున్నారు. తమిళనాడులో ప్రత్యేకత ఏంటంటే, విజయ పార్టీ, తమిళగ వెట్రి కళగం, అసలు పోయిన ఎన్నికల్లో అంటే 2021లో జరిగినాయి కదా తమిళనాడు ఎన్నికలు, దాన్ని ఊసేయలేదు అప్పుడు. ఇన్ఫ్యాక్ట్ కమల్ హాసన్ పార్టీ పోటీ చేసింది.
ఈ పార్టీ 2024లో వచ్చింది, అంటే 2 సంవత్సరాల 2 నెలల క్రితం వచ్చింది. ఆవిర్భావమే మొట్టమొదటిసారిగా పోటీ చేసి అధికారానికి చేరువలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో టీవీకేనే అక్కడ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తున్న, అందులో డౌట్ లేదు. ఇప్పటి వరకు కూడా ఒక 10 సీట్లు తక్కువగా కనిపిస్తున్నాయి, కానీ ఆ చిన్న పార్టీలు కలుపుకుంటే ఖచ్చితంగా విజయే ముఖ్యమంత్రి కాబోతున్నాడు. కానీ రమేష్ గారు ఎట్లా అండి ఆ డైమెన్షన్ ఎట్లా రమేష్ గారు? ఎందుకంటే ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ని అయితే రీచ్ అవ్వలేదు. అక్కడ చూస్తే అన్నా డిఎంకే కూటమి కనిపిస్తోంది, అందులో బీజేపీ ఉంది, మరోవైపు డిఎంకే కూటమి ఉంది, వాటికి కూడా చెప్పుకోదగ్గ స్థానాలే వచ్చాయి. ఇప్పుడు ఏం మ్యాజిక్ జరుగుతుంది ఇక్కడ? ఆబ్వియస్లీ డిఎంకే అవుట్ ఆఫ్ ది ఈక్వేషన్, అంటే అది లేదు అసలు గేమ్లో. డిఎంకే అనేది 3వ స్థానంలో ఉంది. ఇక ఏఐడిఎంకే 2వ స్థానంలో ఉంది. ఇప్పుడు విజయ పార్టీకి ఇప్పటి వరకు నేను చూసిన దాని ప్రకారం రమేష్ గారు సబ్జెక్టు కరెక్షన్, ఏఐడిఎంకేకి 59 ఆధిక్యం ఉంది, డిఎంకే కూటమి 63 చోట్ల ఆధిక్యం ఉంది. సెకండ్ డిఎంకే వచ్చింది. ఓకే, మళ్ళీ మారింది అనమాట, సెకండ్ ప్లేస్కి వచ్చింది అనమాట. ఓకే, ఎనీవే వాళ్ళిద్దరూ దగ్గరగా ఉన్నారు, డిఎంకే ఏఐడిఎంకే. విజయ పార్టీనేమో 118 సీట్లు రావాలి ప్రభుత్వాన్ని ఏర్పరచాలంటే తమిళనాడులో. 118 తక్కువగా ఉన్నారు. ఒక బహుశా 10 సీట్లు తక్కువగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి. ఓకే, అంతే కదా? లేటెస్ట్ 109 111 సార్ టీవీకేకి. ఓకే, అటు ఇటు మారుతున్నాయి అనుకోండి, 1 సీట్లు. ఏమైనప్పటికీ 118కి కొన్ని సీట్లు తక్కువ పడతాయి ఖచ్చితంగా. ఆ తక్కువ పడ్డం అంటే మరీ ఎక్కువ కాదు ఆ నంబరు, అది 6 నుంచి 10 ఉండొచ్చు. 6 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు అవసరం రావచ్చు. అయితే ఎవరితో వాళ్ళు కలవచ్చు అనే దానికి ఇక్కడ 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏఐడిఎంకేతో కలవచ్చు. ఓకే సార్, ఎందుకంటే ఎన్నికలకు ముందు ఏఐడిఎంకేకి విజయ పార్టీ టీవీకేకి మధ్య చర్చలు జరిగినాయి. ఓకే, అయితే అది విఫలమైనవి. ఎందుకంటే సగం సీట్లు ఇస్తా అన్నాడు విజయ్ ఏఐడిఎంకేకి, వాళ్ళు ఒప్పుకోవాలా. అంతేకాదు సీఎం క్యాండిడేట్ గా తనను ప్రొజెక్ట్ చేయాలని చెప్పాడు. ఆ 2 కండిషన్లకు వాళ్ళు ఒప్పుకోలేదు. దానివల్ల ఆ టైఅప్ జరగలేదు అనుకోండి. సో ఆ రకంగా కొంత మాటలు జరిగినాయి కాబట్టి వాళ్ళు ఇవ్వచ్చు. అయితే ఇక్కడ ఒక పెద్ద సమస్య ఏంటంటే ఏఐడిఎంకే బీజేపీతో కలిసి ఉంది, ఎన్డీఏలో భాగస్వామి. టీవీకే విజయ్ స్పష్టంగా ఎన్నికల క్యాంపెయిన్లో బీజేపీ నాకు శత్రువు అని చెప్పాడు. బీజేపీ నా రాజకీయ శత్రువు అని స్పష్టంగా ప్రకటించాడు. అంటే డిఎంకేతో పాటు బీజేపీ కూడా అని. బీజేపీ భావజాలానికి మేము వ్యతిరేకం అన్నాడు. రైట్. కాబట్టి ఇప్పుడు ఏఐడిఎంకేని మీరు బీజేపీతో తెగరింపులు చేసుకొని మాతో చేతులు కలపండి అని అడగాలి. రైట్, ఓకే అండి. దానికి ఏఐడిఎంకే సిద్ధపడుతుంది అనేది ఒక ప్రశ్న. రెండవది, ఇక రెండో ఆప్షన్ వాళ్ళకు ఉన్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్కి బహుశా 4-5 వచ్చినట్టున్నాయి ఇప్పటి వరకు. కాబట్టి వాళ్ళు ఉండొచ్చు. ఆల్రెడీ వాళ్ళు యాక్చువల్గా ఇప్పుడున్న డిఎంకే ప్రభుత్వంలో కూడా ఉన్నారు. వాళ్ళు చాలా తక్కువ నంబర్ కాబట్టి ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ళు కాకుండా సిపిఐ లాంటి వాళ్ళు ఇతరత్ర లోకల్ ద్రవిడియన్ పార్టీస్ చాలా ఉన్నాయి. మన విజయకాంత్ వాళ్ళ భార్య కూడా ఆ పార్టీ ఉన్నది ఒకటి, దానికి కూడా వచ్చినాయి అట 4-5 సీట్లు. నేను అనుకోవటం విజయ్ సాధ్యమైనంత వరకు కూడా లోకల్గా ఉండేటువంటి ద్రావిడ పార్టీలతోనే పెట్టుకుంటాడు. వాళ్ళందరికీ ఎక్కువ ఓకే, చూద్దాం. మరి కాసేపట్లోనే ఆ చిక్కుముడి కూడా విడిపోయే అవకాశం కనిపిస్తుంది. ఎస్, మనతో పాటు బల్మూరి వెంకట్ గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు జాయిన్ అయ్యారు. అట్లాగే మనకి మల్లికార్జున గారు రాజకీయ పరిశోధకులు ఇద్దరు జాయిన్ అయ్యారు. నమస్తే అండి ఇద్దరికి, వెల్కమ్. నమస్తే అండి. వెంకట్ గారు, మొత్తం చర్చ అంతా పశ్చిమ బెంగాల్ తమిళనాడు గురించే జరుగుతోంది. అధికార పార్టీ, అందులోనూ అక్కడ ఒకసారి అధికారంలో ఉన్న పార్టీ పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు ఎక్కడుందండి? ప్రజలు ఎందుకు తిరస్కరించారు కాంగ్రెస్ని? పశ్చిమ బెంగాల్ గురించి మాట్లాడుకుంటే అధికారంలో ఉన్న మమతా బెనర్జీ గారి పైన వ్యతిరేకత కానివ్వండి, దానితో పాటు భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో వాళ్ళ ఎస్ఐఆర్ ఇంప్లిమెంటేషన్ కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ వివరించిన విధానం కానివ్వండి, అవన్నిట్లో వాళ్ళు సఫలీకృతమైనట్టు ఇప్పుడు వచ్చిన తీర్పు ఫలితాలు చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సరే, ముందు కూడా బెంగాల్లో మా రోల్ అనేది, మా పాత్ర అనేది చాలా తక్కువనే ఉండే, ముందుకెళ్ళి కూడా మా ప్రజెంటేషన్ అలా టీఎంసీకి బీజేపీకి మధ్యలోనే పోటీ ఉండే. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా నిలబడ్డ రాష్ట్రము కేరళం.
కేరళలో చాలా క్లియర్గా చాలా స్పష్టంగా ప్రజలు ఇచ్చిన తీర్పు యూడిఎఫ్కి సుమారు 100కి పైగా స్థానాల్లో యూడిఎఫ్ క్లియర్ కట్ మెజార్టీ ఇవ్వడం జరిగింది. బెంగాల్లో మా పరిస్థితి ఏదైతుండేనో కేరళంలో అదే పరిస్థితి, భారతీయ జనతా పార్టీ పరిస్థితి. కేరళంలో నామమాత్రానికి భారతీయ జనతా పార్టీ మిగిలిపోయింది. తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడులో సరే నిజంగానే ఊహించినట్టు అక్కడ ప్రజలు అందరినీ తిరస్కరించారు. సరే మేము డిఎంకే అలయన్స్ ఉన్న డిఎంకే పార్టీని తిరస్కరించారు, బీజేపీ అలయన్స్ ఉన్న ఏఐడిఎంకేని కూడా తిరస్కరించి విజయ్కి కంప్లీట్ మెజార్టీ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందే పెద్దలు వారు చెప్పినట్టు ఎవరితోటి మరి లోకల్ పార్టీస్ తోటి వెళ్ళి గవర్నమెంట్ ఫామ్ చేస్తాడా లేదా ఏఐడిఎంకే తోటి గవర్నమెంట్ ఫామ్ చేస్తాడా, ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కూడా ప్రచారం చేశారు కాబట్టి దాన్ని చూడాల్సి ఉంది. సరే ఏదున్నా కూడా ఈ రిజల్ట్స్ అనేటి మిక్స్డ్ ఫలితాలుగా ఉన్నాయి. కానీ ఈ మొత్తం ఎన్నికల్లో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ కట్గా కేరళ ఎలక్షన్స్లో వారు పర్యటించిన ప్రాంతాలన్నీ కూడా ఏదైతే వారు రోడ్ షోస్ నిర్వహించారో 3 రోజులు అవన్నీ నియోజకవర్గాల్లో గెలవడం జరిగింది. అండ్ వారు ఏదైతే స్లోగన్ ఆ రోజు విజయన్ పైన అక్కడ సీఎం పైన తీసుకున్న ఒక స్లోగన్ మార్పు కావాలి, ఆయన పైన ఉన్న కరప్షన్స్ దానిపైన ఆయనకి ఎక్స్పైరీ డేట్ అయిపోయిందనే దానిపైన కూడా అది కూడా ఒక కీ ఫ్యాక్టర్ ఈరోజు కేరళలో కాంగ్రెస్ పార్టీ అంటే యూడిఎఫ్ గెలవనికి దోహదపడిందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ తమిళనాడు విషయానికి వద్దాం వెంకట్ గారు. డిఎంకేతో కలిసి ఉంది, కానీ డిఎంకే చాలా తక్కువ సీట్లు ఇచ్చింది, 11% ఏవో సీట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అంటే అక్కడే సగం అక్కడైతే పొరపచ్చాలు వచ్చాయని, అట్లాగే ఇండీ కూటమి చెప్తూ ఉన్నారు. మమతా బెనర్జీ లేదు, ఇప్పుడు స్టాలిన్ కూడా ఉంటాడో లేదో తెలియదు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందండి? అంటే అక్కడున్న పరిస్థితుల రీత్యా అక్కడున్న యాంటీ ఇన్కంపెన్సీ అనుకోవచ్చు, లేదా రెండు పార్టీల మధ్య ఆల్టర్నేటివ్ ఫోర్స్ కోసం ఏదైనా ప్రజలు భావించి ఉండొచ్చు, లేదా జెన్జీ ఏదైతే యంగ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో విజయ్కి ఉన్న క్రేజ్ని చూసి విజయ్కి ఓటేసి ఉండొచ్చు. సరే అదొక ఎవరు ఊహించని ఫలితాలు తమిళనాడులో ఇచ్చినవి. అండ్ సరే దీంట్లో ఏంటంటే ప్రజలు అటు భారతీయ జనతా పార్టీని కూడా తిరస్కరించడం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొదట్లో ప్రతిపక్షంగా ఏఐడిఎంకే ఉన్నప్పటికీ ఇప్పుడు రిజల్ట్స్ చూస్తే డిఎంకే సెకండ్ లార్జెస్ట్ పార్టీగా ఆడ కనబడే పరిస్థితి ఉంది. సో దీనిపైన ఎందుకు ఈ రకంగా వచ్చిందని మాకు అదేవిధంగా డిఎంకే అందరు కూడా పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది దీనిపై. రైట్, ఓకే. రమేష్ గారు, మీ అనాలిసిస్ ఏంటి? తమిళనాడు ఫలితాల గురించి చూస్తే ఎవ్వరూ ఊహించలేదు, కనీసం అంచనాలు కూడా కట్టని పరిస్థితి ఉంది టీవీకే విజయ్ గురించి. కానీ అనూహ్యంగా దూసుకొచ్చారు. అటు సూర్యుడి పార్టీ కావచ్చు, లేదా అన్నా డిఎంకే పార్టీ కావచ్చు, ఈ రెండూ కాదని విజిల్ వైపే తమిళ ఓటర్లు. ఎట్లా సాధ్యమైందండి? అట్లాగే విజయ్ స్ట్రెంగ్తెన్స్ ఏంటి? విజయ్ పార్టీ వచ్చే అవకాశం ఉందని నేను ఇంతకుముందు చెప్పినట్టు 1-2 సర్వే సంస్థలు చెప్పినాయి. గవర్నమెంట్ కూడా ఫామ్ చేసే అంత నంబర్ వస్తుందని చెప్పారు, ఎస్పెషల్లీ యాక్సిస్ మై ఇండియా వాళ్ళు. అవును. ఒకటి. రెండవది, గత కొంతకాలంగా ఏంటంటే డిఎంకే ఏడిఎంకే రెండింటి పట్ల కూడా ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది అనేటువంటి వార్తలు కూడా వచ్చినాయి. విజయ్ రావడం వెనక 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే డిఎంకే ఏడిఎంకే పట్ల ఉన్న వ్యతిరేకత, ఇంతకాలం పాటు 3 ఆప్షన్ లేకపోవటం. 3 ఆప్షన్ అంటే గతంలో కమల్ హాసన్ వచ్చాడు కదా అని చెప్పి అనుకోవచ్చు, గతంలో విజయకాంత్ కూడా ట్రై చేశాడు అనుకోవచ్చు. 3వ ప్రత్యామ్నాయం ఎప్పుడు వర్కౌట్ అవుతుందంటే ప్రజలకి ఆ నాయకత్వం మీద కొంచెం అయినా నమ్మకం కలగాలి. విజయ్ కలిగించగలిగాడు, అది అతని గొప్పతనం. ఇక్కడ చాలా మంది ఏమో పాయింట్అవుట్ చేస్తున్నారంటే విజయ్ యాక్చువల్గా డిఎంకే కంటే ఏడిఎంకే కంటే ఇంకా ఎక్కువ ఉచితాలని ప్రకటించాడు. చాలా మంది గమనించట్లేదు ఆ విషయాన్ని. చాలా పెద్ద లిస్ట్ ఉంది చెప్పాలంటే యాక్చువల్గా ఎన్ని ప్రకటించాడు అని చెప్పడానికి. ఉదాహరణకి నెలకి 2500 ప్రతి మహిళకి రాష్ట్రంలో అని చెప్పాడు. ఎల్పిజి సిలిండర్లు ఫ్రీగా 6 ఇస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో 1500 రూపాయలు ఇస్తామని చెప్పి కూటమి ప్రకటించింది లాస్ట్ టైం. అదే ఇంతవరకు స్టార్ట్ చేయాలి వాళ్ళు, ఎందుకంటే అంత భారం కాబట్టి. అవును. అదేవిధంగా 200 యూనిట్ల ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ప్రతి పెళ్లి కూతురికి కూడా 8 గ్రాముల బంగారం, ఒక సిల్క్ చీర. సో ఈ రకంగా భారీ ఎత్తున ఉన్నాయి. అంటే ఒకటి, తమిళనాడు రాజకీయాల మొదటి నుంచి కూడా ఈ ఉచితాల మీదనే ఎక్కువ ఆధారపడినాయి ఎప్పటి నుంచో. డిఎంకే అంతే, ఏడిఎంకే అంతే. వాటికి మించి ఇంకా ప్రకటించాడు విజయ్. సో వాళ్ళ బహుశా ఎక్కువ మంది ఓటర్లు ఏమనుకొని ఉంటారు, మనకు ఆల్రెడీ వచ్చేదానికి ఏమి నష్టం లేదు, ఇంకా ఏమన్నా వస్తే అదనంగా వస్తాయి విజయ్ వల్ల. ఒకటి. రెండవది, జనరల్లీ ఏంటంటే గత కొంతకాలంగా డిఎంకే మీద ఇది అవినీతి పార్టీ అనేటువంటి ఒక ఆరోపణ ఉంది.
ఏఐడిఎంకే కంటే కూడా డిఎంకే మీద ఆరోపణ ఎక్కువ. అసలు ఈ రెండు కాకుండా కొత్త పార్టీ అయితే అవినీతికి ఆస్కారం ఉండదు అనేటువంటి ఒక ఆలోచన. ఈ కారణాల వల్ల విజయ్ని అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగానైతే ఒక్కసారి అవకాశం అని అడిగితే ఇచ్చారో అదే విధంగా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తమిళనాడు ప్రజలు విజయ్కి ఇచ్చారు. రైట్ అండి. అయితే విశేషం ఏంటంటే తమిళ పాలిటిక్స్లో, ద్రవిడియన్ పాలిటిక్స్లో ఇప్పటివరకు కూడా చరిత్రలో హంగ్ అసెంబ్లీ కానీ లేక ఈ రెండు పార్టీలు కాకుండా మూడో పార్టీ కానీ రావడం కానీ జరగలేదు. మనకు తెలుసు మొదట్లో కాంగ్రెస్ ఉండేది. కాంగ్రెస్ పని అయిపోయిన తర్వాత రెండు పార్టీలే తమిళనాడుని ఏలింది అప్పటికి ఇప్పటికీ. అటువంటి చోట్ల మరి జెండా పాతగలిగాడు విజయ్ అంటే అది చిన్న విషయం కాదు. అది పెద్ద పొలిటికల్ షిఫ్ట్ కింద లెక్క ఓకే. తమిళనాడు రాజకీయాల్లో. దాంతోపాటు మీకు టైం ఉంటే నేను ఇంకొక పాయింట్ చెప్తాను. ఎస్. ఇప్పుడు అర్థమవుతున్న విషయం ఏంటంటే రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి కదా, ఇంకొక పార్టీకి చోటు ఎక్కడ ఉంటుంది అని చెప్పి అనుకోవడానికి అవకాశం లేదు. లేదు అని చెప్పి తమిళనాడు రాజకీయాలు ప్రూవ్ చేసినాయి వాళ్ళ తమిళనాడు ఎలక్షన్లో. ఓకే. ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా బీఆర్ఎస్ ఇంకా ప్రాంతీయ పార్టీలు కూడా వస్తున్నాయి. మామూలుగా అభిప్రాయం ఏంటంటే ఒకటి లేక రెండు ప్రాంతీయ పార్టీలు ఉంటే ఇంకా మూడో దానికి చోటు ఎక్కడ ఉంటుంది అని. ఓకే. అలా కాదు, మీరు నమ్మకం కలిగించగలిగితే ప్రజల్లో మూడో ప్రాంతీయ పార్టీకి కూడా అవకాశాలు ఉంటాయి అని చెప్పి విజయ పార్టీ ఇప్పుడు నిరూపించింది. రైట్. ఓకే అండి. రైట్. వెంకట్ గారు మీరు చెప్పండి, అస్సోంకి వెళ్దాం. అస్సోం ఫలితాలు చూస్తున్నారా? ఇక్కడ బీజేపీ కూటమికి 88, కాంగ్రెస్ కూటమి చూస్తే ఇక్కడ 26 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఏయుడిఎఫ్ 2 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఏంటి ఫలితాలండి? ఈసారి అధికారంలోకి వస్తామని ఆశలు పెట్టుకున్నారు, కానీ ముఖ్యమంత్రి అభ్యర్థి తరుణ్ గొగోయే ఓడిపోయిన పరిస్థితి. ఏంటండి అసలు ఈశాన్య రాష్ట్రాలు ఒక్కొక్కటి కోల్పోతూ వస్తున్నారు, ఏం జరుగుతోంది? అంటే అస్సాంలో ముందుకెళ్ళి కూడా అక్కడ ఉన్న మా లీడర్షిప్ స్కేర్సిటీ కానివ్వండి, ముందుకెళ్ళి కూడా బలంగా అంటే హేమంత్ బిశ్వ శర్మ మా పార్టీలోనే ఉండి క్రియాశీలకంగా మంత్రిగా పనిచేసి తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీలో చేయడం వల్ల అస్సాంలో కొంచెం లీడర్షిప్ స్కేర్సిటీ ఉండే. అండ్ అక్కడ జరిగిన డీలిమిటేషన్ కానీ కొన్ని ప్రక్రియల వలన అస్సాం ముందుకెళ్ళి కూడా కొద్దిగా వీక్ స్టేట్గానే ఉండే. సో దానివల్ల అస్సాంలో ఈరోజు ఓడిపోయే పరిస్థితి కనబడ్డది. అండ్ నార్త్లో ఏంటంటే ఈ పోలరైజేషన్ అనేది కొంచెం ఎక్కువగా అవుతున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. మతపరంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ దేశభక్తి మతపరంగా వాళ్ళు ఏదైతే చర్చని దారితీస్తుండ్రో అది కొంచెం నార్త్ దిక్కు దాని ప్రభావం అనేది చాలా క్లియర్ కట్గా కనబడుతుంది. బట్ వేరే సౌత్లో చూసేసరికి దాని ప్రభావం చాలా తక్కువ ఉండి ఇక్కడ కేరళం వంటి ఎడ్యుకేటెడ్ ఉన్న లిటరసీ రేట్ అత్యధికంగా ఉన్న రాష్ట్రంలో అవకాశం ఇవ్వకుండా అక్కడ కాంగ్రెస్కి గెలిపివ్వడం జరుగుతుంది. సో దీనిపైన మేము కూడా ఒకసారి పునరాలోచించుకొని దీన్ని ఏ రకంగా ఎదుర్కోవాలో ఆలోచించుకోవాల్సిన అవసరం మాకు కూడా ఉంది. రైట్. వెంకట్ గారు మీరు చెప్తున్నారు కరెక్టే, కొద్దిగా వీక్గా ఉన్నాం, వీక్ స్టేట్ అని. కానీ కేంద్ర నాయకత్వానికి వీక్గా ఉండాము అని ఒక సింబల్ వెళ్ళడమే కొంచెం జీర్ణించుకోవాల్సిన అంశం అండి. అది కేంద్ర నాయకత్వం ఏం చేస్తుంది? అసలు కేంద్ర నాయకత్వంలో ఎవరు ఫోకస్ చేస్తున్నారు? సగటు కార్యకర్త కూడా ఇది ప్రశ్నించడండి, అస్సోం కార్యకర్త 100% అక్కడ చేసే ప్రయత్నాలు అన్నీ కూడా చేసిండ్రు. ఆడ ప్రియాంక గాంధీ గారిని కూడా అక్కడ వేసి దాన్ని సమన్వయం చేసి దాన్ని అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కాకపోతే ఆడ మేము చేసినవి ఏవి కూడా కలిసి రాలేదు. అండ్ అట్ ద సేమ్ టైం సరే ఈరోజు ఓడిపోయినాం కాబట్టి మేము ఎలక్షన్ కమిషన్ దానిపైన మేము మాట్లాడితే ఓడిపోయినాం కాబట్టి మాట్లాడినాము, కేరళలో మీరు గెలిచిందని విమర్శలు వస్తాయి కాబట్టి దాంట్లో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సరే అవన్నిటిని కూడా రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు తరుణ్ గొగోయ్ కూడా ఓడిపోయాడు కదండి, వాట్ నెక్స్ట్ అస్సోంలో? సో ఏముందండి ఉన్న దానిపైన ఎక్కడెక్కడైతే మాకు డిఫాల్ట్స్ అయినాయి, ఎక్కడెక్కడైతే ప్రాబ్లం ఉందో దానిపైన లీడర్షిప్ కూడా సమన్వయం చేసి ఎందుకైంది ఏంది అనే దానిపైన చేసి అక్కడ రివ్యూ చేసి మళ్ళీ పార్టీని స్ట్రెంథన్ చేసే ప్రయత్నం చేస్తాం. మళ్ళీ మొదటి నుంచి నెంబర్ 1 నుంచి స్టార్ట్ చేయాలా? అయితే చేయాల్సి ఏది కూడా ఏ ఎలక్షన్ కూడా ఆఖరి ఎలక్షన్ అనేది ఉండదు. ఎవరికన్నా కూడా ఒకసారి రిజల్ట్స్ వస్తే దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది అనేది ఏది ఉండదు. ఈ రిజల్ట్స్ చూస్తే ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు చూస్తే కూడా ఒక మిక్స్డ్ రిజల్ట్స్ గా రావడం జరిగింది. ఒక చోట మాకు చాలా బలహీన పడితే మరొక చోట బలంగా ఎదగడం జరిగింది. సో ఎక్కడెక్కడైతే స్ట్రెంగ్తన్ పాయింట్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే వీక్నెస్ ఉన్నాయో ఆ వీక్నెస్ పాయింట్స్ని కూడా స్ట్రెంగ్తన్గా మార్చుకునే ప్రయత్నం ఏ పార్టీ అయినా చేయాల్సి వస్తుంది. అదేవిధంగా మేము కూడా ఇప్పుడు వచ్చిన ఈ రిజల్ట్స్ని పెట్టుకొని ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. కానీ వెంకట్ గారు మీ దృష్టికి ఒక విషయం తీసుకురాదలుచుకున్నాను. జనరల్గా అక్కడ గెలిచే అవకాశం ఉంది, ఎందుకంటే ఈ 5 ఏళ్ళు అస్సోంలో ఎన్డీఏ కూటమి పాలించింది, బీజేపీ పాలించింది, హిమంత బిశ్వ శర్మ పాలించాడు.
సో పక్కనే మణిపూర్ రాష్ట్రంలో జరిగిన అల్లర్లని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా నోటీస్ చేసింది, ఫోకస్ చేసింది. జనరల్గా ఇదే అంశం బీజేపీకి వస్తే ఎట్టి పరిస్థితుల్లో వదులుకోదు. బీజేపీ ఆ విషయంలో మొదటి నుంచి కూడా అనేక రాష్ట్రాల ఫలితాలు అది రిఫ్లెక్ట్ అయ్యింది. ఇటువంటి పాయింట్ని కూడా కాంగ్రెస్ అర్థం చేసుకోలేకపోయింది, బీజేపీని సరిగా విమర్శించలేకపోయింది. దాని రిజల్ట్ ఇప్పుడు అస్సాం రిజల్ట్ అనుకోవచ్చా? ఓపెన్గా ఏదన్నా కూడా ఒక రిజల్ట్ ఫేవర్గా రానప్పుడు ఆటోమేటిక్గా స్ట్రాటజీస్ అనుకున్నవన్నీ వర్కౌట్ అవ్వలేదని భావించాల్సి వస్తుంది. ఇట్ డజంట్ మీన్ దట్ దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయలేని దాన్ని చూపించే ప్రయత్నం చేసినాము. కానీ అంతిమ తీర్పు ప్రజలు వాళ్ళు భావించి ఇచ్చిన తీర్పుని ఎవరైనా గౌరవించాలి. సో 100% మేము దాన్ని ఇంకా బలంగా గట్టిగా వినిపించాల్సిన అవసరం ఉండే అని చెప్పి భావించాల్సి వస్తుంది. కానీ ఎగైనెస్ట్ బీజేపీ ఉంటే కాంగ్రెస్ బలం సరిపోవట్లేదు, ఓటమే వెక్కిరిస్తుంది, ఓటమే పలకరిస్తోంది. ఎన్నో నెంబర్స్ చెప్పాయి, ఎన్నో రాష్ట్రాలు చెప్తూ ఉన్నాయి. ఏం చెప్తారు దానికి? అంటే దీన్ని బేస్ చేసుకొని అదే రకంగా మాట్లాడితే ఇప్పుడు నార్త్లో పరిస్థితి ఒక రకంగా ఉంది. ఇప్పుడు సౌత్కి మీరు పరిగణలోకి తీసుకుంటే మరి కేరళంలో ఉన్న పరిస్థితి భారతీయ జనతా పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో చాలా స్పష్టంగా కనబడ్డది. కేరళ విషయంలో చాలా క్లియర్గా మెజారిటీ ఏ రకంగా ఉందో కనబడుతుంది. బీజేపీ స్ట్రెంత్ ఎంత ఉందో కూడా అది చిన్న క్లియర్గా కనబడుతుంది. ఒకే ఎలక్షన్ని బేస్ చేసుకొని ఆ రకంగా కంక్లూజన్కి రావడం అనేది కరెక్ట్ కాదు. 100% దీన్ని ఏ రకంగా రివైవ్ చేసుకోవాలనే అవసరం ఒక జాతీయ పార్టీగా దానిపైన రివ్యూ చేసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది, చేసుకోవడం జరుగుతుంది. 100% నెక్స్ట్ జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో తప్పనిసరిగా దీన్ని రివ్యూ చేసుకొని తప్పనిసరిగా బలమైన శక్తిగా అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రానికి ప్రయత్నం చేస్తాం. రైట్ వెంకట్ గారు. రైట్ మల్లికార్జున్ గారు, తమిళనాడు బీజేపీలో కంపారిజన్ చేయాల్సిన అంశాలు ఏమున్నాయండి? ఏ స్టేట్కి ఆ స్టేట్ డిఫరెంట్ డెఫినెట్లీ, కానీ తమిళనాడులో చూస్తేనేమో అక్కడ బీజేపీ ఫైట్ చేసి అధికారంలోకి వచ్చింది ఫస్ట్ టైము. ఇక్కడ ఈసారి అన్నా డిఎంకే ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది, డిఎంకేని కొట్టి అని అది కూడా ఒక ఆలోచన జరిగింది. సో ఈ రెండు స్టేట్స్లో మీరు గమనించిన అంశాలు ఏంటి? భారతీయ జనతా పార్టీ తమిళనాడు కేంద్రంగా ప్రధానంగా డిఎంకే స్టాలిన్ నేతృత్వంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీ పైన ఎక్కువ ఫోకస్ చేసింది. దానికంటే ముందు ఏఐడిఎంకేకు ఒక లీడర్షిప్ స్కేర్సిటీ ఉన్నది. జయలలిత మరణం తర్వాత అన్నా డిఎంకేకు పూర్తి స్థాయిలో గ్రామ స్థాయి నుంచి చాలా క్యాడర్ బేస్డ్ పార్టీ. ద్రవిడ రాజకీయాలలో మనము మొదటి నుంచి ఒక 40-50 ఏళ్ల రాజకీయం చూసినా కూడా డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే తమిళ నాడు కేంద్రంగానే ఉన్నాయి. కనుక వీటికి లేని భారతీయ జనతా పార్టీ ఒక ఏఐడిఎంకే మద్దతు తీసుకోవాలన్న ఆలోచనతోటి కంప్లీట్గా డిఎంకే నేతృత్వంలోని స్టాలిన్ ప్రభుత్వాన్ని ఎలాగైనా కూల్చాలనే ఉద్దేశంతో అన్నా డిఎంకేను ప్రమోట్ చేయడం జరిగింది. అన్నా డిఎంకేతో పాటు టీవీకేతో కూడా విజయ్ పార్టీతో కూడా చర్చలు జరగడం జరిగింది. మేజర్గా కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు టీవీకేకు విజయ్కు పూర్తి స్థాయి మెజారిటీ రావడం లేదు. అబ్సల్యూట్ మెజారిటీకి కేవలం ఒక 5-10 సీట్లు, ఫైనల్ రిజల్ట్ వచ్చే వరకు ఒక 10 సీట్ల పరిమితం ఒక తక్కువగా ఉండొచ్చు. దాంతో వీసీకే కానీ లెఫ్ట్ పార్టీలు కానీ చిన్న చిన్న పార్టీలతో అక్కడ పొత్తు పెట్టుకోవచ్చు. కానీ ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ మొదట్లో తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ప్రధానంగా విజయ్ తోటి పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచన ఉండే. కానీ ఇండియా కూటమిలో ఉన్నటువంటి డిఎంకేను ఒకవైపు, తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్, ఈ రెండు కూడా వీళ్ళిద్దరిని వదులుకోవడానికి అప్పుడు రాహుల్ గాంధీకి లేదా కాంగ్రెస్ అధిష్టానానికి కానీ లేకుండా వాళ్ళు 60 సీట్లను విజయ్ ఆఫర్ చేశాడు. కానీ అప్పుడు ఆ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు అప్పుడు చర్చలు ఫలించలేదు. ఎందుకంటే ఇండియా బ్లాక్ లో ఉన్నటువంటి మోడీని ఎదిరించే నాయకులలో ముఖ్యంగా స్టాలిన్, మమతా బెనర్జీ చాలా ధీటుగా సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి. కనుక ఇది వదులుకోలేక కాంగ్రెస్ అధిష్టానం స్పష్టంగా డిఎంకే నేతృత్వంపై ఎక్కువ ఆశలు పెట్టుకున్నది. ఇప్పుడు తమిళనాడులో రిజల్ట్స్ ఎవరు ఊహించని స్థాయిలో విజయ్ ఇప్పుడు ఒక రెండు పార్టీలకు భిన్నంగా ఇలా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ రెండింటిపైన కాంగ్రెస్ కూడా పూర్తి స్థాయిలో ఒకవేళ పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ నిజంగానే అన్నా డిఎంకే తోటి భారతీయ జనతా పార్టీ నా ప్రధాన శత్రువు అని తొలుత ప్రకటించినటువంటి విజయ్ ఇప్పుడు అన్నా డిఎంకే బహిరంగంగా మద్దతిస్తున్నటువంటి అన్నా డిఎంకేతో పోతాడా, లేదా డిఎంకే పార్టీలో ఉన్నటువంటి స్వతంత్ర పార్టీలుగా మిగిలినటువంటి కొన్ని చిన్న పార్టీలతోటి లైక్ వీసీకే లాంటి పార్టీలతోటి, తిరుమల వలవన్ నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీలతోటి లేదా ఇతరులతోటి వెళ్లి ఒకవేళ ద్రవిడ రాజకీయాలను బీజేపీకి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడా
మనం వేచి చూడాలి ఈవినింగ్ వరకు. దీంతో పాటు మీరు ఇంకొక క్వశ్చన్ అడిగారు సార్, ఇక్కడ వెస్ట్ బెంగాల్. ఎస్, అవును, వెస్ట్ బెంగాల్. పశ్చిమ బెంగాల్కు సంబంధించినటువంటి పూర్తి స్థాయి అంశాలపై ముఖ్యంగా మమతా బెనర్జీ 2011 నుంచి ఒక 3 సార్లు అధికారంలో ఉన్న తర్వాత నిజంగానే ఎక్కడైనా కూడా స్వతహాగానే ఆ పార్టీ పైన తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ముఖ్యంగా 2021లో సువేందు అధికారి ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా వాళ్ళు డే 1 నుంచి కూడా కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ చేస్తున్నటువంటి అరాచకాలపైన, తృణమూల్ కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి అనేక అంశాలపైన ప్రతిరోజు కూడా వాళ్ళు నిరంతరం పోరాడడం జరిగింది. అక్కడ కమ్యూనిస్టు పార్టీలు ఏ విధంగానైతే 30 ఏళ్లు సుదీర్ఘంగా గూండా రాజకీయాలను లేకపోతే హత్యా రాజకీయాలను ప్రోత్సహించారో వాటికి భిన్నంగానే నందిగ్రామ్లో జరిగినటువంటి అనేక ఇన్సిడెంట్ల తర్వాత 2007లో నందిగ్రామ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్లను బేస్ చేసుకుని తృణమూల్ కాంగ్రెస్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో కమ్యూనిస్టులకు ఏమాత్రం తీసిపోకుండా అక్కడ కేవలం గూండా రాజకీయాలపైన ఎక్కువ అవకాశం, గుండా రాజకీయాలు ఎక్కువ ప్రోత్సహించడం జరిగింది. అదేవిధంగా మహిళల భద్రత పైన కానీ, యువతకు ఉపాధి అవకాశాల పట్ల కానీ, ముఖ్యంగా ఇప్పుడు గేట్వే ఆఫ్ ఇండియాగా చెప్తున్నటువంటి వెస్ట్ బెంగాల్లో అక్రమ వలసలు మొత్తం కూడా బంగ్లా నుంచి వచ్చే వాటికి చొరబాటుదారులకు పూర్తిగా ఆశ్రయం కల్పిస్తున్న అంశాలపైన సువేందు అధికారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ సుదీర్ఘంగా హిందూ ఓటర్లను ఆకర్షించడం జరిగింది. దానికి తోడు తృణమూల్ కాంగ్రెస్ గత మూడు పర్యాయాలుగా పరిపాలించినటువంటి వ్యతిరేకతను అందిపుచ్చుకోవడంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ఫ్యాక్టర్స్ కూడా తృణమూల్ కాంగ్రెస్ ఓటమికి మనము స్పష్టంగా చెప్పవచ్చు. మనతో పాటు చర్చలో బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గారు జాయిన్ అయ్యారు. నమస్తే హరీష్ బాబు గారు. నమస్తే అండి. సార్, ఎన్నికల ఫలితాల్లో మీ గురించి మీ ద్వారా వివరాలు తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి, చిన్న విరామం. ఏంటిది నాకు రావట్లేదు కదా. పాల్వాయి గారు, సార్ హరీష్ బాబు గారు, సార్ ఆడియో క్లియర్గా ఉందా సార్ నాది మీకు? ఉందండి సార్. మీ ఆడియో కొంచెం లో వస్తుంది. అవునా, కొంచెం వాల్యూమ్ పెంచనా? ఓకే సార్, ఓకే, మీరు నా ఆడియో క్లియర్గా ఉంది కదా మీకు? క్లియర్ ఉంది. ఓకే సార్, మీ ఆడియో కూడా క్లియర్, కానీ కొంత రిపీట్ వస్తుంది, సేమ్ థింగ్ రిపీట్ వస్తుందంటే ఒకసారి పీసీఆర్ చెక్ చేయరా? ఓకే సార్, మా వాళ్ళు చూస్తున్నారు. సార్ ఇప్పుడు ఓకేనా హరీష్ బాబు గారు? ఇప్పుడు బెటర్. ఇప్పుడు రిపిటేషన్ రావట్లేదు. రిపీట్ ఏం రావట్లేదు కదా సార్? రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్ మీకు. థ్యాంక్ యూ. ఎన్డీఏ కూటమి తిరుగులేదా భారతదేశంలో? వాళ్ళందరూ ఎలక్షన్కి 15 రోజులు పనిచేస్తారు, మేము 365 రోజులు పనిచేస్తున్నాం, అది తేడా. సార్ మీరేనా ఆర్ఎస్ఎస్ కూడానా? ఆల్ మా వివిధ క్షేత్రాలన్నీ పనిచేస్తాయి. ఓకే సార్, స్టార్ట్ సార్, రెడీ. రైట్. చర్చకు తిరిగి స్వాగతం. మనతో పాటు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ గారు ఉన్నారు. హరీష్ గారు, ఎట్లా సాధ్యమైంది బెంగాల్లో ఇంత భారీ విక్టరీ? అది కూడా 10 years బ్యాక్ అసలు అక్కడ ఏమీ లేదని గ్రౌండ్ లెవెల్ నుంచి ఎట్లా బిల్టప్ చేసుకుంటూ వెళ్ళారు? బీజేపీకి ఈరోజు ఇంత భారీ విజయం ఎట్లా సాధ్యమైంది? మీ కఠిన ప్రత్యర్థి మమతా బెనర్జీని ఈరోజు ఓటమి దిశగా ఎట్లా మీరు తీసుకురాగలిగారు? చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అండి. నాకు తెలిసి
ఒక పెక్యూలియర్ సిచ్యువేషన్, ఒక మోస్ట్ డిఫికల్ట్ సిచ్యువేషన్ పశ్చిమ బెంగాల్లో ఉండింది. అది కత్తి మీద సాములాగా తయారైంది. కానీ మీరు చూడండి, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మా ఓట్ షేర్ బ్రహ్మాండంగా పెరిగింది. 2011లో మాకు కేవలం 4% ఓటు బ్యాంకు, 2016లో 10% పెరిగింది, 2021కి వచ్చే వరకు 38%. ఇప్పుడైతే నాకు తెలిసి 40% దాటి ఉంటుంది. సో అంచలంచలుగా ఎదిగింది. అసలు బ్రహ్మాండంగా, అసలు ఒక కేస్ స్టడీ లాగా దీన్ని అందరూ చెప్పుకునే విధంగా. ఎంత కష్టం అండి. మొన్న లాస్ట్ ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత ఏదైతే 77 సీట్లు వచ్చాయో చాలా మందికి ఇబ్బంది పెట్టింది అక్కడ ప్రభుత్వం. మమతా బెనర్జీ గారి టీఎంసీ, అక్కడ పార్టీకి ప్రభుత్వానికి పెద్ద తేడా ఉండదు. పార్టీయే ప్రభుత్వం, పార్టీలో ఉన్న పదాధికారులే ప్రభుత్వ అధికారులుగా చలామణి అవుతారు. అట్లా కమ్యూనిస్టు ప్రభుత్వం కూడా అట్లనే చలామణి అయింది 30 సంవత్సరాలు. దానికి ఎగ్జాక్ట్లీ రెప్లికా లాగానే ఇవాళ టీఎంసీ కూడా తయారైంది. వీళ్ళిద్దరి అరాచకాలని ఎంతమంది ఎవరైనా అడ్డం వస్తే వాళ్ళని మీద కేసులు పెట్టడం, నిర్బంధకాండ, చంపేయడం, అత్యాచారం చేయడం, ఎన్ని రకాలుగా చేయాలంటే అన్ని రకాలుగా భయభ్రాంతులకు గురి చేసి ఒక టెర్రర్ అన్లీష్ చేసే కార్యక్రమం వాళ్ళు చేశారు. దానికి ఇవాళ పర్యవసానమే ఇవాళ పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ యొక్క కాషాయ జెండా ఎగరడం. తప్పకుండా ఇది ప్రజాస్వామ్యం యొక్క విజయం. ఇది ప్రజాస్వామ్య వాదులే కాదు, ఇవాళ ఎవరైతే అత్యాచారానికి గురయ్యారు, ఆర్జీకర్ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వారి మదర్ రత్నా దేబ్నాథ్ గారు అక్కడ గెలవబోతున్నారు. పూర్తిగా ఇంకా రిజల్ట్ అవుట్ అయినట్టు లేదు, కానీ అక్కడి నుంచి గెలిచే అవకాశం చాలా ఉంది. మీరు చూడండి, మామూలు స్థాయి కార్యకర్తలు, మామూలు బూత్ స్థాయి కార్యకర్తల నుంచి పెద్ద పెద్ద నాయకులు ఎక్కడా లేరు. చాలామంది 2021లో భారతీయ జనతా పార్టీ గెలవలేకపోయిన తర్వాత చాలామంది పార్టీని వదిలేసి వెళ్ళారు. బై ఎలక్షన్స్లో చాలా చోట్ల అక్కడ బీజేపీ ఓడిపోయింది. దాదాపు 22 సీట్లో బై ఎలక్షన్స్ అయితే 21 సీట్లో ఓడిపోయింది. టీఎంసీ గెలిచింది. కానీ బై ఎలక్షన్స్కి మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చే వరకు చాలా తేడా. మీరు చూడండి ఎంత చాలామంది ఏమనుకుంటారంటే భారతీయ జనతా పార్టీ కేవలం ఎలక్షన్ టైంలో పనిచేస్తుందని. అట్లా కాదు. 365 రోజులు మా నాయకులు, కార్యకర్తలు కార్యక్షేత్రంలోనే ఉన్నారు. దాని పర్యవసానమే వాళ్ళ విజయం. తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడే డబుల్ ఇంజిన్ సర్కార్ ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్కి లాంగ్ డ్యూ, ఇప్పటి వరకు అభివృద్ధిలో చాలా వెనుకబడ్డది. ఒకప్పుడు గొప్పగా భారతదేశానికి రాజధానిగా ఉన్న కలకత్తా నగరం ఇవాళ పూర్తిగా అక్కడ ఇండస్ట్రియలైజేషన్ లేదు, ఉపాధి లేదు, మరి జాబ్ సెక్యూరిటీ లేదు. ఎక్కడ ఎవరు పోయి యువతను అడిగినా, నిరుద్యోగులను అడిగినా, తల్లిదండ్రులను అడిగినా ఒకటే, మా పిల్లలకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయని. ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కార్ ఆధ్వర్యంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అక్కడ పశ్చిమ బెంగాల్లో అభివృద్ధి అనేది, సంక్షేమం అనేది చేసి చూపిస్తాం. రైట్ అండి. ఓకే, రమేష్ గారు, బెంగాల్ గురించే మాట్లాడదాం. అక్కడ మటువా కమ్యూనిటీ కావచ్చు, ముస్లిం ఓట్లు కావచ్చు, ఇవన్నీ ఎట్లా పోలరైజ్ చేసింది? మరి రమేష్ గారు వినిపిస్తుందా? నన్ను అడుగుతున్నారా? అవును రమేష్ గారు, మిమ్మల్ని. చెప్పండి. ఇప్పుడు మటువా కమ్యూనిటీ కావచ్చు, లేకపోతే ముస్లిం ఓట్లు కావచ్చు, ఇవన్నీ బీజేపీ ఎట్లా పోలరైజ్ చేసింది, ఎట్లా సాధ్యపడింది? ఎందుకంటే మటువా కమ్యూనిటీ 17% పైగా బెంగాల్లో ఆ కమ్యూనిటీ ఉంది. అట్లాగే ముస్లిం ఓట్లు కూడా, పోలరైజేషన్ ఎట్లా సాధ్యపడిందండి? అంటే ఈ అనాలిసిస్ అన్ని ఫలితాలు వచ్చిన తర్వాత అవన్నీ చేస్తే కానీ అర్థం కావండి. ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. కాకపోతే అందరికీ కళ్ళ ముందు కనిపించింది ఏంటి, బీజేపీ పెద్ద ఎత్తున చాలా స్టేక్ చేశారు ఆ ఎలక్షన్స్ మీద. వాళ్ళు చేయవలసిన కృషి అంతా చేశారు. ఇప్పుడే చూశాను నేను మమతా బెనర్జీ స్టేట్మెంట్ ఏంటంటే, ఎస్ఐఆర్ మూలంగా ఇదంతా జరిగింది అని. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ ఓడిపోలేదని కూడా చెప్పింది సార్. ఇంకా ఓడిపోలేదు టీఎంసీ అని కూడా చెప్పింది. కానీ ఆవిడ అంటే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రధానంగా ఎస్ఐఆర్ని బ్లేమ్ చేస్తారు. ఎస్ఐఆర్ కారణంగా అనేక మంది ఎలిజిబుల్ ఓటర్లు తీసేయడం వల్ల ఓటర్ లిస్ట్ నుంచి ఈ ఓటమి వచ్చింది, నిజమైన ఓటర్లని ఓటు వేయనివ్వలేదు అనేది ఒక ఆర్గ్యుమెంట్గా ఉండబోతోంది అని అర్థమవుతోంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఎస్ఐఆర్ మీద విమర్శలు ఉన్నమాట వాస్తవమే అయినా కూడా బెంగాల్లో ఫలితాలు ఒక్కదాన్నే ప్రమాణంగా తీసుకుని మాట్లాడలేము. మరి తమిళనాడులో కూడా ఎస్ఐఆర్ జరిగింది. అక్కడ కూడా ఒక 70 లక్షల ఓట్లను తీసేశారు.
ఇదంతా అన్యాయం అని చెప్పి డిఎంకే మిగతా పార్టీలు పెద్ద ఎత్తున విమర్శించినాయి, కాంగ్రెస్ పార్టీ కూడా. అంటే పశ్చిమ బెంగాల్లో ఏ విధంగా విమర్శించారో అదే స్థాయిలో తమిళనాడులో కూడా జరిగింది. కానీ తమిళనాడులోనేమో మరి ఎవరు ఊహించిన విధంగా విజయ పార్టీ గెలిచింది కదా, గెలుస్తోంది కదా. కాబట్టి ఎస్ఐఆర్ కారణంగా ఈ ఫలితాల మీద ఏమన్నా ప్రభావం ఉందా అని ఆ బేసిస్ మీద చెప్పలేం మనం. ఓకే. అదేవిధంగా ఈ ఓట్లకు సంబంధించి కూడా నేను యాక్చువల్గా చూశాను, ఈ ఎస్ఐఆర్ మీద చాలా విమర్శలు వచ్చినాయి కదా. అంతకుముందు ఏమన్నారంటే మైనారిటీల ఓట్లని పెద్ద ఎత్తున తీసేశారు అనేది ఒక విమర్శ. కానీ యాక్చువల్గా అక్కడ లెక్కలు వచ్చిన తర్వాత ఏం చెప్తున్నారు, నిన్న మొన్న 63% హిందువుల ఓట్లే తీసేసిన వాటిలో ఉన్నాయి. ఓకే. 33% మాత్రమే ముస్లింల ఓట్లు ఉన్నాయి. అంటే దానికి మళ్ళీ ఒక మాట ఏం చెప్పారంటే యాక్చువల్గా ముస్లిం జనాభా తక్కువ ఉన్నది, అంటే 27% ఎంతో ఉన్నది అక్కడ పశ్చిమ బెంగాల్లో. కానీ తీసేసిన ఓట్ల పర్సంటేజ్ ఏమో దాదాపు 33 లక్షలు ఎంతో ఉన్నది, కొంచెం ఎక్కువ ఉన్నది అని. కానీ ఓవరాల్గా ఏంటి, ఎక్కువ మంది హిందువుల ఓట్లనే తీసేశారు. అంటే హిందువులు లేకపోతే ముస్లింలు లేక మరొకళ్ళని చూసి కాదు అది జరిగింది. బట్ తీసేసిన తర్వాత ఎవరు ఏ మతానికి చెందిన వాళ్ళు అని చెప్పి పేపర్లో వచ్చినటువంటి సమాచారం ఇది. దాని ప్రకారమే మరి 63 లక్షల మంది అందులో హిందువులే ఉన్నారు కదా. రైట్. కాబట్టి ఎస్ఐఆర్ కారణంగా ఫలితాలు ఏదో తారుమారైన పశ్చిమ బెంగాల్ నుంచి పనుకోవడానికి లేదు. మరి తమిళనాడులో చూస్తున్నామా, బీజేపీకి పెద్ద ఏం రాలేదు కదా, 2-3 వచ్చినాయి ఏమో, ఇంకా అది రావాల్సింది కాదు. అసలు తమిళనాడులో ఇంతవరకు రాలేదనుకుంటాను, జీరోనే. ఒక కేరళలోనే 2 వచ్చినాయని చెప్తున్నారు ఇప్పటిదాకా. అన్నాడీఎంకే కూటమిలో ఉంది సార్, ఆ డేటా ఇంకా రావాల్సి ఉంది. కానీ అన్నాడీఎంకే కూటమిలో ఉంది, కానీ విడిగా నేను ఎక్కడ చూస్తే బీజేపీకి ఇంతవరకు బోని కొట్టలేదు అన్నారు. సో ఓవరాల్ గా ఇక్కడ ది పాయింట్ ఈస్ దిస్, పాయింట్ ఏంటంటే బీజేపీ ఏమాత్రం కూడా తమిళనాడులో ప్రభావం చూపలేకపోయింది కదా. గత ఎన్నికల కంటే ఇప్పుడు పెద్దగా వాళ్ళు పొడిచింది ఏమీ లేదు, ఆబ్వియస్లీ వాళ్ళ ప్రభావం ఏమీ లేదు. కాబట్టి ఎస్ఐఆర్ మూలంగా ఏదో తేడాలు వచ్చింది అని చెప్పి అనుకోను. ఒకటి ఈ ఎన్నికల్లో ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ బీజేపీయేతర పార్టీల మీద పనిచేసింది, బీజేపీకి పనిచేయాల. ఓకే. అంటే యాంటీ ఇన్కంబెన్సీ అంటే ప్రభుత్వ వ్యతిరేకత. అస్సాంలో బీజేపీ ఉంది, మళ్ళీ గెలిచారు. పుదుచ్చేరిలో బీజేపీ ఉంది, మళ్ళీ గెలిచారు. కానీ తమిళనాడులో, కేరళలో, పశ్చిమ బెంగాల్లో, కేరళలో ఫస్ట్ టైం కదా సార్ పోటీ చేసింది రమేష్ గారు? ఏమంటారు? మొదటిసారి కదండి కేరళలో పోటీ చేసింది. ఎవరు? బీజేపీ సంగతి కాదు నేను మాట్లాడుతుంది. ఓకే. ఈ 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ఓడిపోయినాయి. ఓకే, రైట్. కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు అంటే యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వ వ్యతిరేకత. ఓకే. కానీ బీజేపీ ఎక్కడైతే అధికారంలో ఉందో 2 రాష్ట్రాలు, ఒకటి అస్సాం కొంచెం పెద్ద రాష్ట్రం, ఇది మరి చిన్న రాష్ట్రం అనుకోండి పుదుచ్చేరి. ఈ 2 చోట్ల బీజేపీ అధికారంలో ఉంది. అంటే బీజేపీ అంటే కూటమి. రైట్ అండి. ఓకే రమేష్ గారు, 2 చోట్ల కూటమి వచ్చింది. ఇంకా డీప్గా డిస్కస్ చేద్దాం. వెంకట్ గారు, మీరన్నట్టే కేరళ గురించే మాట్లాడదాం. సౌత్లో మీకు తెలంగాణలో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, ఇప్పుడు కేరళం కూడా యాడ్ అయిన పరిస్థితి. ఏంటి తదుపరి వ్యూహం ఏంటి? సో దీని ద్వారా తర్వాత మీరు ఎట్లా వెళ్ళబోతున్నారు, క్యాడర్ని ఎట్లా సంసిద్ధం చేసుకోబోతున్నారు? అంటే కేరళ ముందుకెళ్ళి కూడా, అంటే కేరళలో 100% షూర్ షాట్ మెజార్టీ వస్తుందని చాలా బలంగా నమ్మి తెలంగాణకి వెళ్ళి, ఇప్పుడు నేను కూడా కేరళలో ఇడికి డిస్టిక్లో దేవికులం అనే ఒక కాన్స్టిట్యున్సీలో నేను కూడా దాదాపు 18 రోజులు అక్కడ వెళ్ళి పనిచేయడం జరిగింది. ఇడికి డిస్టిక్ మొత్తం కూడా అటు తమిళనాడు ఓటర్స్ 50%, కేరళ ఓటర్స్ 50%, బార్డర్ ఆఫ్ కోయంబత్తూర్, మున్నార్ కోయంబత్తూర్ బార్డర్లో ఉంటుంది ఆ ప్లేస్. సో అటు చాలా స్పష్టంగా, చాలా క్లియర్ కట్గా అందరూ కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఓటేసి గెలిపించాలంటే, యూడిఎఫ్ని గెలిపించాలని చాలా బలంగా ఉండే లెఫ్ట్ బేస్డ్ కాన్స్టిట్యున్సీస్ కూడా ఇడికి డిస్టిక్లో 5 out of 3 కాన్స్టిట్యున్సీస్ లెఫ్ట్ బేస్డ్ ఉండే, అక్కడ కూడా క్లీన్ స్వీప్ అయింది. సో ఈరోజు సౌత్లో ఏ రకంగా అయితే బలమైన శక్తిగా
తెలంగాణ కానీ కర్ణాటక కానీ కేరళ ఏ విధంగా అయితే ముందుకు వెళ్ళడం జరుగుతుందో దీన్ని బేస్ చేసుకుని ఇదే రకంగా నార్త్లో ఎక్కడైతే ఫాల్ట్స్ ఉన్నాయో తప్పనిసరిగా వీటిని చూసి వాటిని రెక్టిఫై చేసి నార్త్ ఇండియాలో కూడా బలపడే ఒక ప్రయత్నం చేస్తామండి. కానీ వెంకట్ గారు మీ కీలక నాయకుడు అట్లాగే ముఖ్య నాయకుడు సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ ఎంపీగా వచ్చాక ఎందుకు ఇంత లేట్ అయింది అధికారంలోకి రావడానికి కేరళలో? అంటే కేరళలో పబ్లిక్ మైండ్ సెట్ అక్కడ ఉన్న పరిస్థితికి సరే అవకాశం జనరల్గా కేరళలో ఎవ్రీ 5 years ఒకసారి గవర్నమెంట్ మారుతుంది. కానీ ఎల్డీఎఫ్ ఆడున్న చీఫ్ మినిస్టర్కి సరే వారు పరిపాలించిన విధానము సరే ఏదో చూసి ప్రజలు అక్కడ వారికి అవకాశం ఇచ్చారు. ప్రజలు ఆ అవకాశం ఇచ్చిన దాన్ని మనం ఎవరేమన్నా ఎందుకు అవకాశం ఇచ్చినట్టే ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించాల్సిందే. దాని తర్వాత సెకండ్ టర్మ్లో ఎప్పుడైతే విజయన్ పైన వచ్చిన కరప్షన్ అలిగేషన్స్ కానీ ఆరోపణలు కానీ శబరిమల ఇష్యూ కానివ్వండి ఇవి సెవెరల్ ఫ్యాక్టర్స్ దానితో పాటు ఇవన్నీ కూడా బలంగా ఎత్తి చూపడం కూడా ముఖ్యంగా మన నాయకుడు అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని చాలా బలంగా ప్రస్తావించడం జరిగింది. అండ్ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి మన గ్యారంటీస్ కూడా అక్కడ చాలా బలంగా ప్రజల్లోకి వెళ్ళినాయి. అవన్నీ కూడా వాస్తవాలని చెప్పి ప్రజలు భావించి అక్కడ కేరళలో ఇది కూడా ఒక ఫ్యాక్టర్ లెక్క పరిగణలోకి తీసుకొని అవకాశం ఇవ్వడం జరిగింది. రైట్ అండి, ఓకే రైట్. హరీష్ బాబు గారు ఇంకొక పాయింట్ గమనిద్దాం, అస్సాంకి వెళ్దాం. అస్సాంలో ఏంటండి ఇంత మార్జినల్ విక్టరీ, 89 చోట్ల ఆధిక్యంలో 11 గెలిచారు. ఎట్లా సాధ్యపడింది మరొక్కసారి అధికారంలో? ఏకంగా అక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కాంగ్రెస్ అభ్యర్థి తరుణ్ గొగోయ్ ఓడిపోయిన పరిస్థితి. అస్సాంలో మీ వ్యూహాలు ఏంటండి? రైట్, ఓకే, మల్లికార్జున్ గారితో మాట్లాడదాం. మల్లికార్జున్ గారు ఏంటండి అస్సాంలో బీజేపీ మళ్ళొక్కసారి ఎట్లా సాధ్యమైంది? కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి తరుణ్ గొగోయ్ ఓటమి చవిచూశాడు. ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్నటువంటి అస్సాం, ముఖ్యంగా నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఉన్నటువంటి అత్యధిక పెద్ద రాష్ట్రం కూడా అస్సాం. అక్కడ బలమైన కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ కూడా హేమంత్ బిశ్వశర్మ ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపి అక్కడ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ముఖ్యంగా కాంగ్రెస్ మొత్తం కూడా అక్కడ నాయకత్వ లోపంతో ఉన్నది. ఇక ఇప్పుడు తరుణ్ గొగోయ్ లాంటి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ కూడా అక్కడ ఒక అసెంబ్లీకి కూడా ఓడిపోవడం అనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ ఆ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కానీ ఒకసారి ఆ ఎన్నికల ఫలితాలను పరిశీలించుకోవాలి. ముఖ్యంగా అస్సాంలో జరిగినటువంటి డీలిమిటేషన్ ప్రక్రియ ఎక్కడైతే ఉన్నదో, ఇప్పుడు మనం వెస్ట్ బెంగాల్ను అస్సాంను వేరువేరుగా చూడడానికి లేదు. ఇప్పుడు మనము అంతర్జాతీయ సంబంధాల విషయంలో నేను నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ పైన నా పిహెచ్డి వర్క్ చేశాను కనుక ఈ ఇన్ఫిల్టరేషన్ ఎక్కడైతే ఈ బంగ్లా చొరబాటుదారులు లేదంటే అక్కడ ఉన్నటువంటి చికెన్ నెక్ ప్రాంతం కానీ ఇక్కడ గేట్ వే ఆఫ్ ఇండియాగా బెంగాల్ను ప్రకటించినటువంటి ఈ మొత్తం కూడా ఇన్ఫిల్టరేషన్ మొత్తం కూడా అస్సాంలో ఉంది కనుక భారతీయ జనతా పార్టీ ఏకైక నినాదం కూడా అస్సాం ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ను రెండు రకాలుగా ఈ అక్రమ వలసదారులను మేము అరికడతామనే అంశాలపైన చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా డీలిమిటేషన్ లో ఎక్కడైతే ముస్లిం మెజారిటీగా అంటే ఎక్కడైతే బంగ్లా చొరబాటుదారులు 1971 నుంచి ఇప్పుడు సర్ ప్రక్రియ ఎక్కడైతే బెంగాల్లో ఇప్పుడు మనం మీరే ఇంతకుముందు మనం చర్చలోనే తెలుసుకున్నాం సర్ వెస్ట్ బెంగాల్లో మాత్రమే కాంట్రవర్సీ కావడం జరిగింది. అది సుప్రీంకోర్టు దాకా ఎక్కడ అదే సర్ జరిగినటువంటి తమిళనాడులో మళ్ళీ ఫలితాలు భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా అస్సాంకు వచ్చేసే వరకు డీలిమిటేషన్ ప్రక్రియలో ఎక్కడైతే కాంగ్రెస్ మెజారిటీ ముస్లిం మైనారిటీలు ఉన్నటువంటి ప్రాంతాలను డీలిమిటేషన్ పేరుతోటి మొత్తం కూడా బైఫర్కేట్ చేయడం జరిగింది. ముస్లిం మైనారిటీ కమ్యూనిటీలను ట్రైబల్ కమ్యూనిటీలను ముఖ్యంగా హిల్ ఏరియాస్ నాన్ హిల్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళను కలపడంతో ఆ హిందూ పోలరైజేషన్ ఓట్లను మైనారిటీ ఓట్లు ఎక్కడైతే బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాలను పునర్విభజన చేయడం ద్వారా కొంత ఓటు బ్యాంక్ స్ప్లిట్ అయి అక్కడ కూడా హిందుత్వ ముఖ్యంగా క్రైస్తవం కానీ ఇస్లాం కానీ ఇటువంటి ప్రాంతాలలో వాళ్ళు భారతీయ జనతా పార్టీకి మనకు వాళ్ళకు అనుకూలంగా ఉందని చెప్పేసి నేను కాదన్నది అక్కడ ఉన్నటువంటి హిమంత్ బిశ్వ శర్మ కూడా గతంలోనే ప్రకటించడం జరిగింది. కనుక ఈ ఫలితాలను చూస్తే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అక్కడ ఇప్పుడు ముఖ్యంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఉన్నటువంటి అన్నిటికీ కేంద్రంగా అస్సాం ఉన్నది. అదేవిధంగా డెవలప్మెంట్ మోడల్ ఇప్పటి వరకు గత 2014 నుంచి ఇప్పటి వరకు చూస్తే నిజంగానే నార్త్ ఈస్టర్న్ రోడ్ కనెక్టివిటీ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ
రైల్వే వ్యవస్థ కానీ లేకపోతే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్టెడ్స్ మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి మైనింగ్ విషయాలపైన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నార్త్ ఈస్టర్న్ రీజనల్ కౌన్సిల్ పేరుతోటి అక్కడ ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రత్యేక ఎజెండా తోటి అక్కడ అస్సాంను అత్యధికంగా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. అస్సాంతో పాటు నైబర్హుడ్ నైబర్హుడ్ స్టేట్స్ లో ఉన్నటువంటి వాటిపైన కూడా భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యేక ప్రణాళికతో ముందుకోవడంతో ఈ ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఒకప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కంచుకోటగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు గత 10 ఏళ్ల నుంచి లేదా వచ్చే 5 ఏళ్లలో ఎందుకు భారతీయ జనతా పార్టీ చేపడుతున్నటువంటి అంశాలను ఎందుకు కౌంటర్ చేయలేకపోతున్నదో వాళ్ళు పునర్విమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉందనేది మనము అస్సాం ఫలితాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. రైట్. రమేష్ గారు, ఒక 2 మాటలు మీ దృష్టికి తీసుకువెళ్ళుకున్నా. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ 4 పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు అవసరమా, అదొక మాట. అట్లాగే బెంగాల్లో వచ్చేసరికి గూండాలని వీళ్ళని తల కిందకి కాళ్ళు పైకి వేలాడతీస్తారు. ఇట్లాంటి పదజాలం కావచ్చు, లేకపోతే హింస కావచ్చు, ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? అల్టిమేట్గా రిజల్ట్స్లో అవి ఏమైనా రిఫ్లెక్ట్ చేశాయనుకోవచ్చా? అవి ఎప్పుడూ రిఫ్లెక్ట్ చేయవండి. వీళ్ళు డెస్పరేట్గా పార్టీల నాయకులు మాట్లాడవచ్చు. అల్టిమేట్గా జనం గెలిపిద్దాం అనుకుంటే వాళ్ళకి ఇష్టం లేని మాటలు కొన్ని మాట్లాడినా కూడా గెలిపిస్తారు. వాటి ప్రభావం ఉందని చెప్పి నేను అనుకోను. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీ వరుసగా 3 టర్మ్స్ పవర్లో ఉంది. అవును. అంటే మరి 15 ఏళ్ళు అయింది కదా. సో సహజంగా ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. అది కాకుండా బెంగాల్లో ఉన్న మరొక సమస్య ఏంటంటే, బెంగాల్ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే భారతదేశంలో ఒకప్పుడు చాలా ముందు ఉండేది. స్వాతంత్రం వచ్చినప్పుడు జీడిపిలో ఆ రాష్ట్రం కాంట్రిబ్యూషన్ 9% పైగా ఉండేది. అది కమ్యూనిస్టు పార్టీల పాలన, ఆ తర్వాత మమతా బెనర్జీ పాలనలో ఈవెన్ కాంగ్రెస్ కూడా అనుకోండి, మొత్తానికి దిగజారిపోయి ఇవాళ వెనకబడిన రాష్ట్రాల్లో ఒకటిగా వెస్ట్ బెంగాల్ మిగిలింది. ఇవాళ 4.5% ఉన్నట్టుంది వాళ్ళ కాంట్రిబ్యూషను దేశ జీడిపికి. అంటే సగానికి సగం పడిపోయింది. ఓవరాల్గా ఇది కూడా పనిచేసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. బీజేపీ అనేది ఇప్పుడు వాళ్ళకున్న ఆప్షన్ అనుకోండి. బీజేపీ కనుక వస్తే ఆర్థికంగా రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో పోటీ పడగలదు. ఇవాళ దక్షిణాదిలో ఉన్న రాష్ట్రాలు ఆర్థికంగా ముందంజలో ఉన్నాయి కదా. ఈవెన్ ఉత్తరాదిలో ఉన్న రాష్ట్రాలు కూడా చాలా ముందుకు వెళ్తున్నాయి. కానీ ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉన్న పరిస్థితి ఒక్క పశ్చిమ బెంగాల్లోనే ఉంది. అది కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనుకుంటున్నాను. ఇంతకాలం పాటు ఏంటంటే పశ్చిమ బెంగాల్ ఓటర్లకి, ప్రజలకి తగిన ప్రత్యామ్నాయం దొరకల. ఇప్పుడు ప్రత్యామ్నాయం కనిపించింది. బెంగాల్ కనుకుంటే 2 రకాలుగా, బీజేపీ కనుక వస్తే 2 రకాల ప్రయోజనాలు ఉంటాయి వెస్ట్ బెంగాల్కి. ఒకటేంటంటే ఆర్థిక పరంగా కొంచెం అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఎక్కువ అవుతాయి. రెండవది, చాలా కాలంగా పశ్చిమ బెంగాల్ ఏమైందంటే కేంద్రంతో తగాదాలు పెట్టుకొని ఎప్పుడు కూడా ఒక రకమైన కాన్ఫ్లిక్ట్ వాతావరణం, ఎప్పుడు ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది ఆ రాష్ట్రంలో. అందువల్లే హింస కానీ లేకపోతే ఒకరినొకరు తిట్టుకోవడం కానీ ఇవన్నీ చాలా ఎక్కువ. ఇప్పుడు బీజేపీ కనుక అధికారంలోకి వస్తే అవన్నీ తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి బాగా. బహుశా అది కూడా ఒక పాజిటివ్ ఫ్యాక్టర్గా పనిచేసి ఉంటుంది ఓటర్ల మనసుల్లో. అందువల్లనే బీజేపీ ఇంత భారీగా గెలిచిందని చెప్పి అనుకుంటున్నాను నేను. ఇంకొక పాయింట్ చెప్పి ముగిస్తాను. ఈ ఎన్నికల్లో గమనించాల్సిన ఒక హిస్టారిక్ డెవలప్మెంట్ ఒకటి ఆల్రెడీ చెప్పాను నేను. తమిళనాడులో చారిత్రాత్మకమైనటువంటి షిఫ్ట్ అది. అవును. 2 ప్రాంతీయ పార్టీలని పక్కకు తోసి కొత్త పార్టీ రావడం అనేది. రెండవది, చాలా పెద్ద మార్పు భారతదేశ రాజకీయాల్లో ఏంటంటే వామపక్షాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం. ఒక్క కేరళలో మాత్రమే వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ఆ కేరళలో కూడా అధికారం పోయింది. సో ఇప్పుడు భారతదేశంలో వామపక్షాలంటే సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఏ రాష్ట్రంలో కూడా అధికారంలో లేవు. కనీసం నాకు తెలిసి ఎక్కడ కోయిలేషన్లో కూడా లేవు. ఆ రకంగా ఒక అధ్యాయం ముగిసినట్టు. ఓకే, రైట్. అంటే వామపక్షాలు ఎక్కడ అధికారంలో లేకుండా పోయినాయి. బీజేపీ ఒకప్పుడు బీజేపీకి ఆ పరిస్థితి ఉండేది. ఓకే, రివర్స్ అయింది. రైట్ అండి. ఓకే, రైట్. పాల్వాయి హరీష్ గారు, అస్సాం విషయానికి వద్దాం. మీరు దక్కించుకున్న మరో స్టేట్ చెప్పొచ్చు. ఇక్కడ మీరు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి తరుణ్ గొగోయ్ని ఓడగొట్టారు. అట్లాగే అస్సాంలో ఎట్టి పరిస్థితిలో గెలుస్తున్నాం, మిగిలిన రాష్ట్రాలు చూసుకోండి, ఇది మాత్రం బీజేపీదే అని హిమంతా బిశ్వ శర్మ క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇచ్చారు.
ఇట్లా ఏకపక్ష విజయం ఎట్లా సాధ్యమైందండి అక్కడ? ఇది హ్యాట్రిక్ విజయం అండి. హిమంతపల్లి శివశర్మ గారికి ఇప్పుడు రెండోసారి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం. అంతకన్నా ముందు 2016 నుంచి కంటిన్యూస్గా మీరు చూడండి, ఓట్ షేర్ 30% నుంచి 33, ఇప్పుడు ఆల్మోస్ట్ 40% దాటి ఉంటుంది. 40% దాటి ఉంటుంది ఈసారి. ఆల్మోస్ట్ 100 సీట్లకు దగ్గరగా ఇవాళ అస్సాంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఉంది. ఎంత అంటే మీరు చూడండి, యాంటీ ఇన్కంబెన్సీ మన రమేష్ గారు చెప్పినట్టు యాంటీ ఇన్కంబెన్సీ ఎన్డీఏ లేకపోతే బీజేపీ ప్రభుత్వాల మీద పనిచేయట్లేదు. అదే నాన్ ఎన్డీఏ పార్టీలు ఏవైతే ఉంటాయో, డిఎంకే కానివ్వండి, అటు పశ్చిమ బెంగాల్లో టీఎంసీ కానివ్వండి, ఇక్కడ కాంగ్రెస్ కానివ్వండి, ఇవన్నిటి మీద యాంటీ ఇన్కంబెన్సీ ఒక్కసారి అధికారంలో రాగానే మళ్ళీ వాళ్ళు వాటి మీద వ్యతిరేకత పెరిగి వాళ్ళకు అధికారం కోల్పోతున్నారు. అదే బీజేపీకి వచ్చేవరకు ఏమవుతుంది, స్టేట్ సెంటర్ సేమ్ ట్యాండమ్లో వర్క్ చేసి అభివృద్ధి సంక్షేమం చూపిస్తే పబ్లిక్ ప్రజలు ఏమనుకుంటున్నారు, వీళ్ళకి మళ్ళీ అవకాశం ఇస్తే ఇంకా బాగుపరిచే అవకాశం ఉంటుందని ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. కాబట్టి దానికి ప్రత్యామ్నాయం వాళ్ళ అస్సాంలో హ్యాట్రిక్ విజయం, పశ్చిమ బెంగాల్లో బీజేపీ అక్కడ ఒంటి చేత్తో గెలిచింది. తర్వాత పాండిచేరిలో మళ్ళీ పోయినసారి ఎన్డీఏ గవర్నమెంట్, ఈసారి మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్. అట్లనే డిఎంకే గవర్నమెంట్ను అక్కడ దాని మీద యాంటీ ఇన్కంబెన్సీ పనిచేసింది. కేరళలో కొంత అనుకున్నన్ని సీట్లు సాధించలేకపోయాం. కానీ మొత్తంగా చూస్తే దేశవ్యాప్తంగా ఇవాళ ఉత్తర భారతదేశం కానీ, దక్షిణ భారతదేశం కానివ్వండి, తూర్పు కానీ, పడమర కానివ్వండి, మొత్తం అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఒక బలమైన శక్తిగా ఎదిగిన మాట వాస్తవం. మూడోసారి కేంద్రంలో అధికారంలో ఉంది. అన్ని రాష్ట్రాలు, చాలా రాష్ట్రాల్లో ఇవాళ మీరు రమేష్ గారు మాట్లాడినట్టు కమ్యూనిస్టు ముక్త్ భారత్ అయిపోయింది. ఇవాళ ఇక కావాల్సింది నెక్స్ట్ మా నినాదం కాంగ్రెస్ ముక్త్ భారత్. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ 1-2 రాష్ట్రాల్లో ఇక్కడ ఇవాళ తెలంగాణ యూడిఎఫ్ అక్కడ కేరళలో వచ్చింది. కానీ మళ్ళీ మీరు అధికారం ఒక్కసారి వస్తే దాన్ని నిలబెట్టుకునే పరిస్థితే లేదు, కాంగ్రెస్ కానివ్వండి, దాని మిత్రపక్షాలకు కానివ్వండి. ఓకే, వెంకట్ గారు ఏం మాట్లాడతారండి? కాంగ్రెస్ ముక్త భారత్ అనేది భారతీయ జనతా పార్టీని ఓడించే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సరే, ఈరోజు వచ్చిన ఫలితాలని పెట్టుకొని భారతీయ జనతా పార్టీ నాయకులు గతాన్ని మర్చిపోయి వారు ఆ రకంగా మాట్లాడుతుండొచ్చు. ప్రతి ఎన్నిక కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ఫలితాలు వస్తాయి. ఇప్పుడు కర్ణాటకలో మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది, భారతీయ జనతా పార్టీని ఓడగొట్టే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. 100% సరే, ఈరోజు వాళ్ళకి 3 రాష్ట్రాలలో వారు కొంచెం పాజిటివ్గా ఉన్నా కూడా కేరళలో పరిస్థితి ఏ రకంగా ఉందో వారు కూడా ఒకసారి గమనించాలి. అండ్ తమిళనాడు రిజల్ట్స్ ఏ రకంగా అయితే డిఎంకేని వద్దనుకోరు, అదే రకంగా వారు అలయన్స్ ఉన్న పార్ట్నర్స్ కూడా తమిళనాడులో వారు ఎక్కడ కూడా ఖాతా తెరవలేకపోయినారు. అండ్ ముఖ్యంగా సౌత్ ఇండియాలో భారతీయ జనతా పార్టీ ప్రభావం చూపించే పరిస్థితి లేదనే చాలా క్లియర్ కట్గా, చాలా స్పష్టంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కనబడుతుంది. ఇవాళ అక్కడ కాగానే ఇక్కడ సంబరాలు చేసుకుంటూ ఇక్కడ కూడా మేము వస్తామని చెప్పి ఏదో భారతీయ జనతా పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నట్టు. కానీ ఏది చేసినా కూడా తప్పనిసరిగా నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ సరే కొన్ని నార్త్ ఇండియాలో జరిగిన తప్పుల్ని, అక్కడ ఏవైతే మిస్టేక్స్ జరిగినాయో, దేని కారణంగా జరిగిందో వాళ్ళు డీలిమిటేషన్ చేసి అస్సాంలో ఏ రకంగా వారు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిరో అవన్నిటిని కూడా రివైవ్ చేసుకొని తప్పనిసరిగా నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్లో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అండ్ వీరైతే కలగంటుర్రో, గతంలో కూడా లాస్ట్ టైం ఇట్లనే అబ్కీ బార్ 400 పార్ అనే కలగన్నారు. ప్రజలు దానికి తగిన తీర్పు ఇచ్చారు. కాంగ్రెస్ ముక్తు భారత్ అవుతుందా లేదా రానున్న రోజుల్లో మీరు ఏ రకంగా అయితే సెంటిమెంట్స్ని, ఎమోషన్స్ని అడ్డం పెట్టుకొని పోలరైజ్ చేసే ప్రయత్నం చేస్తారో ప్రజలు ఇవన్నీ కేరళ ప్రజలు గమనించినట్టే భారతదేశ ప్రజలు కూడా అతి త్వరలోనే ఇవన్నిటిని గమనించి తగిన గుణపాఠం కూడా భారతీయ జనతా పార్టీకి నేర్పిస్తారని ఒక సంపూర్ణ విశ్వాసం, నమ్మకం మాకుంది. హరీష్ గారు, ఒక పాయింట్ గుర్తు చేయదలుచుకున్నాను. మీరు కాంగ్రెస్ ముక్త భారత్ అంటున్నారు, కమ్యూనిస్టు ముక్త భారత్ అంటున్నారు, కానీ అక్కడ మీకు బలమైన ప్రాంతీయ పార్టీ ఎదురుగా నిలుస్తుంది. ఇప్పుడు మమతా బెనర్జీ హౌఎవర్ ఓడిపోవచ్చు, కానీ ఇక్కడ తమిళనాడులో చూస్తే టీవీకే రూపంలో, ఇక తెలంగాణ గురించి మీకు తెలిసిందే. సో ఏంటండి బలమైన ప్రాంతీయ పార్టీ మీకు కొత్తగా ఎమర్జ్ అవుతుంది, లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్నది, మీకు పోటీ ఇచ్చే అవకాశం లేదా? బలమైన ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెస్ హయాంలో ఎదిగినాయి. ఇవన్నీ మీరు చూడండి, కాంగ్రెస్ యొక్క చేతగానితనం వలన ఈ రీజనల్ పార్టీస్ అన్నీ దేశవ్యాప్తంగా ఎదిగి, రీజనల్ పార్టీస్ వలన ఎంత నష్టం అండి. ఇవాళ రీజనల్ పార్టీస్ వలన డైనాస్ట్ పాలిటిక్స్, కుటుంబ పాలన, అవినీతి, మీరు ఎక్కడ ఏ రీజనల్ పార్టీ అని తీసుకోండి అక్కడ అభివృద్ధి జరగట్లేదు.
కేవలం కుటుంబ పాలన నడుస్తుంది, అడ్డగోలుగా అవినీతి నడుస్తుంది. మీరు ఏ రాష్ట్రంలో డిఎంకే అట్లానే చేసింది, అక్కడ పశ్చిమ బెంగాల్లో టీఎంసీ అట్లానే చేసింది. ఏమంటారు? ఆంధ్రప్రదేశ్లో మాకు మిత్రపక్షం ఉందనే మీరు అవాకులు చవాకులు వెళ్తున్నారు. నేను చెప్తాను, ఆంధ్రప్రదేశ్ ఏం పార్టీ రీజనల్ పార్టీస్ బై అండ్ లార్జ్ మీరు ఆంధ్రప్రదేశ్నే ఎగ్జాంపుల్గా తీసుకోవాలని ఉంటే అన్ని ఇంకా వేరే మీ మిత్రపక్షాల విషయంలో కూడా మాట్లాడాల్సి వస్తుంది. బై అండ్ లార్జ్ ఆంధ్రప్రదేశ్ పార్టీస్ వల్ల కాకుండా ఇంక్లూడ్ చేద్దాం. వెంకట్ గారు చెప్పనివ్వండి. నేనేమంటే నేషనల్ పార్టీస్ యూజువల్గా నేషనల్ పార్టీస్ ఒక ఎజెండా మీద జాతీయ ఎజెండా మీద పోతా ఉంటే రీజనల్ పార్టీస్ ఇంకోవైపు వెళ్తున్న క్రమంలో ఇవన్నీ రీజనల్ పార్టీస్ బలపడ్డవే కాంగ్రెస్ యొక్క హయాంలో. మీరు చూసినారు 90వ దశకంలో మళ్ళీ కొత్త శతాబ్దంలో కూడా మొదటి 10 సంవత్సరాలు ఏదైతే ఉందో ఈ ఒక 20 సంవత్సరాలలో ప్రాంతీయ పార్టీలు బాగా ఎదిగినాయి. ఈ క్రమంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ప్రాంతీయ పార్టీలు కనుమరుగయ్యే పరిస్థితి. కనుమరుగయ్యి అక్కడ జాతీయ పార్టీలు ఎప్పుడైతే అక్కడ అధికారంలోకి వస్తున్నాయో జాతీయ పార్టీల వలన అందున బీజేపీ లాంటి అభివృద్ధి కాముకమైన పాలన ఎక్కడైతే అందిస్తున్నామో అక్కడ వాటికి అన్నిటి ప్రజలు దానికి ఆకర్షితులై వేరే పక్క రాష్ట్రాల్లో కూడా మాకు అధికారంలో ఇస్తున్నారు. అదే క్రమంలో ఇవాళ మీరు చూడండి, అస్సాంలో థర్డ్ టైం హ్యాట్రిక్ కొట్టడంతో అస్సాం పక్కనే వెస్ట్ బెంగాల్ ఉంటుంది. అక్కడ కూడా సేమ్ ఇన్ఫిల్ట్రేషన్ సమస్య, అక్కడ కూడా పేదరికం, అక్కడ కూడా అభివృద్ధి లేమి, ఇవన్నిటికీ అస్సాంలో పరిష్కారం దొరికింది. ఇవాళ పశ్చిమ బెంగాల్లో కూడా పరిష్కారం దొరుకుతుందని ఒక ఆశతోటి అక్కడ మాకు అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి బై అండ్ లార్జ్ రీజనల్ పార్టీస్ని పెంచి పోషించింది కాంగ్రెస్. రైట్ సార్, చివరిగా మల్లికార్జున్ గారు ఏదో బ్రీఫ్ చేసి చెప్పండి, ఏదో చెప్తూ ఉన్నారు. ప్రాంతీయ పార్టీలో అనేది జాతీయ పార్టీలు ఎక్కడైతే ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాధాన్యమైన అంశాలను నిర్లక్ష్యంగా చేస్తున్నదో అప్పుడే ప్రాంతీయ అస్తిత్వంతో పార్టీలు పుడతాయి. అది తమిళనాడులో కానీ ముఖ్యంగా తెలంగాణలో కానీ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కానీ లేదా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడా ఆ ప్రాంతీయ అస్తిత్వంతో ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ అంశాలను ఎప్పుడైతే కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు తమ ఎజెండా మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఉంటాయి. ప్రాంతీయ పార్టీల సమస్యలు ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర అంతర్జాతీయ సంబంధాలు కానీ కేంద్ర రాష్ట్ర సంబంధాలలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో జరుగుతున్న అన్యాయాలపైన ప్రాంతీయ పార్టీలు రాజ్యాంగబద్ధంగా ఉండొచ్చు. కాకపోతే ప్రాంతీయ పార్టీలను కిల్ చేసే ఒక ఎజెండా అది కాంగ్రెస్ పార్టీ తీసుకున్నా లేదా భారతీయ జనతా పార్టీ తీసుకున్నా కూడా ఆ రాష్ట్ర అస్తిత్వాలకే ప్రమాదంగా ఉంటుంది. కనుక ఆ రాష్ట్ర అస్తిత్వం కోసమే ప్రాంతీయ పార్టీలు పనిచేస్తాయని చెప్పేసి నేను ఈ జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి నేతలు ఇద్దరు మాట్లాడిన మాటల పట్ల ప్రాంతీయ పార్టీలు ప్రజాస్వామ్యంలో చాలా అంతర్భాగంగా చూడాలన్న అంశం ఉందని చెప్పేసి జాతీయ పార్టీ నాయకత్వానికి విశ్లేషణ చేస్తా ఉన్నాను. రైట్ అండి, చర్చ కొనసాగిద్దాం. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.